నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో LIC శాఖ వద్ద LIC ఉద్యోగులు, ఏజెంట్ల AOI నాయకులు మంచిర్యాల LIC ఆఫీస్ ముందు మంగళవారం రోజున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా భీమా ఉద్యోగుల నాయకులు రంగు రాజేశం, ఏజెంట్ల AOI యూనియన్ నాయకులు పి రాజాబాబు రెడ్డి మాట్లాడుతూ భీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భీమా రంగంలో విదేశీ కంపెనీలకు ఆధిపత్యం కల్పించడానికి తాము వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రవహించిన సంక్షేమ రాజ్యం భావనకు విరుద్ధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమానికి నిధులు అందజేస్తున్నట్లు LICకి పోటీగా విదేశీ కంపెనీలను నిలపడం దేశ ప్రయోజనాలకు భంగకరమని వారు విమర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐక్య పోరాటాలకు ఉద్యోగులు సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమా ఉద్యోగుల సంఘం నాయకులు ఏ తిరుపతి రెడ్డి, ఎం రామదాస్, రమేష్ బాబు, శ్రీనివాస్, హిమశ్రీ, సోని, చరణ్ కుమార్, సమత్ కుమార్, AOI ఏజెంట్ల సంఘం నాయకులు మహేష్, తిరుపతి, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, మూతే రమేష్ పాల్గొన్నారు. ఆ సంస్థలన్నీ కూడా మూతపడిపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి పోయే అవకాశం ఉంది. అలాగే విదేశీ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి ఇతర చేసిన ప్రీమియం కూడా విదేశాలకు తీసుకుపోము, ఇక్కడే పెడతాము అనేటువంటి మాటలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో నమ్మలేము. ఇదివరకు ఆ నిబంధన ఉండింది, అది ఎక్కడ అమలు జరగలేదు, ఎవరు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఇదంతా కంటిన్యూస్ చర్యగా ఇక్కడ కలెక్ట్ చేసిన ప్రీమియంను ఇక్కడే అభివృద్ధికి ఉపయోగిస్తామనే మాటను చాలా అపహాస్యము చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మన LIC సంస్థలో రిక్రూట్మెంట్ చేయాలి, ప్రతి 12 ఏళ్లకు ఇతరానికో ఏదో అన్ని కష్టాలు పడి తోసుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడో దయాదాక్షిణ్యాలకు చేసినట్టుగా రిక్రూట్మెంట్ను నామమాత్రంగా చేయడం కాదు. ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యేటువంటి ఉద్యోగాలను గుర్తించి ఇప్పటికి లాస్ట్ బ్యాచ్ మనకు 2020 ఫిబ్రవరిలో వచ్చింది. 5 ఏళ్ళు కరెక్ట్గా పూర్తయింది. ఎన్ని ఖాళీలు ఉన్నా వాటిని తక్షణ ప్రాతిపదిక మీద మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇతర ప్రైవేట్ సంస్థలతో మనం సేవలు పెంచాలన్నా, సేవలు చేసే సామర్థ్యం పెరగాలన్నా మన సిబ్బంది సరిపోయినంత ఉండాలి. ఇంత పెద్ద ఎత్తున తగ్గిపోతున్నది. అట్లా తగ్గిపోతున్న దాన్ని మనం వెంటనే రిక్రూట్మెంట్ చేసుకొని సమర్థంగా సిద్ధం ఉండాలి. గ్లోబల్ ఆర్గనైజేషన్గా ముందుకు పోవాలి. ప్రతి కౌంట్లో మనము మార్కెట్ షేర్లో హైయెస్ట్ షేర్ని మనము కలిగి ఉండాలి. ఎవరు ముందు పోకూడదంటే మన సేవలు కూడా సత్వరము సరైనటువంటి ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే రిక్రూట్మెంట్ జరగాలి. అట్లాగే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలు అవి ఏకపక్షంగా ఉంటున్నాయి. కనీసమైనటువంటి ప్రజాస్వామిక పద్ధతులను కూడా పక్కన పెట్టి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. IRDA ఇస్తున్న సర్క్యులర్లని యాంత్రికంగా అమలు చేస్తున్నారు. ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల కూడా పరిశ్రమలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. మన ఉద్యోగుల్ని కానీ మన ఏజెన్సీ సోదరుల్ని కానీ సంప్రదించేటువంటి ప్రయత్నాలు జరగట్లేదు. మనమంతా ఒకే కుటుంబంగా పనిచేయాలి, LIC ముందు తీసుకెళ్లాలంటే ఈ ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉండాలి. అందులో భాగంగా ఉద్యోగుల్లో చూసినట్లయితే పెద్ద ఎత్తున 80% పైన మన సభ్యత్వం కలిగిన AIAను అంతకన్నా చిన్న సంఘాలని కూడా AIAతో సమానంగా చూస్తాము అనే పరిస్థితి ఉంది ఏదైనా సంప్రదింపులు జరిగినప్పుడు. కానీ AIA అభిప్రాయాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలంటే మెజారిటీ యూనియన్ గుర్తించేటువంటి ప్రక్రియ కూడా అవసరమే. మనము ఉద్యోగులలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉద్యోగుల సభ్యత్వం కలిగిన యూనియన్ను గుర్తించే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రదర్శనలో FDI ఇన్సూరెన్స్ను నికరంగా మనము వ్యతిరేకించడము, దానికి మనము స్పర్ధల్లో జరిగే పోరాటాలకు సిద్ధం కావడము, అవసరమైతే సమ్మె పోరాటాలకు సిద్ధం కావడము అనేది అందరూ ఇంకోసారి చివరి లాస్ట్ 2 సార్లు